F1 లో మనం ఫ్రంట్ వింగ్ గురించి విన్నాం, రేర్ వింగ్ గురించి కూడా విన్నాం. కానీ F1 లో సీక్రెట్ గా దాచే పార్ట్ ఏంటో మీకు తెలుసా? అది కార్ కింద ఉంటుంది. టీవీలో ఆల్మోస్ట్ అస్సలు కనిపించదు. ఫ్యాన్స్ చాలా మంది దాని గురించి నోటీస్ చేయరు. కానీ ఆ పార్ట్ వల్ల కారు కార్నర్స్ లో చాలా స్పీడ్ గా దూసుకెళ్లిపోతుంది. ఆ పార్ట్ పేరే డిఫ్యూజర్. మరి డిఫ్యూజర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, ఎందుకు ఇంజనీర్స్ దాన్ని గోల్డ్ కన్నా ఎక్కువ వాల్యుబుల్ గా చూస్తారు, ఈ రోజు వీడియోలో దాని గురించి మనం కంప్లీట్ గా అయితే తెలుసుకుందాం. Hey guys, welcome back to my YouTube channel. This is Jen Vlogger. మన F1 కార్ పార్ట్స్ సిరీస్ లో ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే. ఫ్రంట్ వింగ్ ఎయిర్ డైరెక్షన్ ని చేంజ్ చేస్తుంది. రేర్ వింగ్ మన కార్ కి స్టెబిలిటీ ఇస్తుంది. కానీ కార్ కింద ఉన్న డిఫ్యూజర్ మాత్రం కంప్లీట్ ఏరోడైనమిక్స్ గేమ్ ని చేంజ్ చేస్తుంది. అసలు డిఫ్యూజర్ ఎక్కడుంటుంది? ఫస్ట్ లొకేషన్ అర్థం చేసుకుందాం. డిఫ్యూజర్ కార్ వెనక కింద ఉంటుంది. అది గ్రౌండ్ కి చాలా దగ్గరగా ఉంటుంది. మనం నార్మల్ గా కార్ ని చూసినప్పుడు అది అస్సలు కనిపించదు. కింద నుంచి చూస్తే మాత్రమే చాలా క్లియర్ గా కనిపిస్తుంది, లేకుంటే అస్సలు కనిపించదు. చాలా మంది F1 స్పీడ్ సీక్రెట్ ఇంజన్ అనుకుంటారు, కానీ కాదు. కానీ రియాలిటీలో స్పీడ్ సీక్రెట్ ఎయిర్ మేనేజ్మెంట్. డిఫ్యూజర్ ఆ ఎయిర్ మేనేజ్మెంట్ లో బిగ్గెస్ట్ వెపన్. అసలు డిఫ్యూజర్ మెయిన్ జాబ్ ఏంటి? సో సింపుల్ గా చెప్పాలంటే డిఫ్యూజర్ మెయిన్ జాబ్ కార్ కిందికి వచ్చిన గాలిని ఫాస్ట్ గా బయటికి పంపడం. ఎయిర్ ఫాస్ట్ గా బయటికి వెళ్తే ప్రెజర్ తగ్గుతుంది. ప్రెజర్ తగ్గితే కారు గ్రౌండ్ కి అతుక్కొని ఉంటుంది. దానివల్ల మనకు వచ్చే రిజల్టే మోర్ గ్రిప్, మోర్ స్టెబిలిటీ, కార్నర్స్ లో స్పీడ్ గా దూసుకెళ్లడం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లో ఇప్పుడు చూద్దాం. మీరు వాక్యూమ్ క్లీనర్ గురించి ఆలోచించండి. అది ఎయిర్ ని లోపలికి పీరుస్తుంది కదా. డిఫ్యూజర్ కూడా సిమిలర్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తుంది అన్నమాట. కార్ కింద చాలా లో ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. గ్రౌండ్ ఎఫెక్ట్ మ్యాజిక్. F1 లో ఒక ఫేమస్ టీమ్ ఉంటుంది, అదే గ్రౌండ్ ఎఫెక్ట్. ఇది రీసెంట్ ఇయర్స్ లో చాలా ఇంపార్టెంట్ అయింది. గ్రౌండ్ ఎఫెక్ట్ అంటే కార్ కింద ఎయిర్ ని యూజ్ చేసి కార్ ని ట్రాక్ కి స్టిక్ చేయడం. దాన్నే గ్రౌండ్ ఎఫెక్ట్ అంటారు. డిఫ్యూజరే ఈ ప్రాసెస్ లో హీరో. మీ హ్యాండ్ ని టేబుల్ మీద పెట్టి మూవ్ చేస్తే చాలా సింపుల్ గా మూవ్ అవుతుంది, కానీ గట్టిగా ప్రెస్ చేసి మూవ్ చేస్తే గ్రిప్ పెరుగుతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. డిఫ్యూజర్ కార్ ని ట్రాక్ కు అతికిచ్చేలాగా ప్రెస్ చేస్తుంది అన్నమాట. వై డ్రైవర్స్ లవ్ డిఫ్యూజర్స్? ఎందుకు డ్రైవర్స్ అంత ఎక్కువగా డిఫ్యూజర్స్ ని ఇష్టపడతారు? డ్రైవర్స్ కి డిఫ్యూజర్ కరెక్ట్ గా వర్క్ చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, హై స్పీడ్ వస్తుంది, కార్నర్స్ లో మంచి స్పీడ్ మెయింటైన్ చేయగలుగుతాడు, ఫాస్ట్ గా కార్నర్ నుంచి ఎగ్జిట్ అవ్వగలడు. ల్యాప్ లో ఎవ్రీ కార్నర్ లో 0.1 సెకండ్ సేవ్ చేస్తే ఎంటైర్ రేస్ లో సెకండ్స్ లో అడ్వాంటేజ్ వస్తుంది. అందుకే డిఫ్యూజర్ పర్ఫార్మెన్స్ చాలా హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో అందరికీ వచ్చే డౌటే, ఒకవేళ డిఫ్యూజర్ డ్యామేజ్ అయితే ఏం చేస్తారు? రేసులో స్క్రబ్ హిట్ చేసినా, యాక్సిడెంట్ అయినా డిఫ్యూజర్స్ డ్యామేజ్ అవ్వచ్చు. డ్యామేజ్ అయ్యాక గ్రిప్ తగ్గుతుంది, టైర్స్ తొందరగా అయిపోతాయి, కారు స్లో అయిపోతుంది, ల్యాప్ టైము తక్కువ అయిపోతుంది, ప్రెజరు తక్కువ అయిపోతుంది. అంటే కారు ట్రాక్ కి అతుక్కోకుండా గాలి వెళ్తుంది అన్నమాట. కొన్నిసార్లు డ్రైవర్స్ కి ఎగ్జాక్ట్ ప్రాబ్లం అర్థం కాకపోయినా సరే ఆ ఫీలింగ్ అనేది మాత్రం వస్తుంది అన్నమాట, ఏదో డ్యామేజ్ అయింది, కారు మాత్రం పర్ఫెక్ట్గా లేదని. సో అప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే రేడియోలో కంప్లైంట్ ఇచ్చుడు మొదలు పెడతారు. కారు బ్యాక్ అన్స్టేబుల్గా ఉన్నది, గ్రిప్ తక్కువ ఉన్నది, కారులో ఏదో ఫాల్ట్ ఉన్నది, ప్రాబ్లం ఉన్నది అనేసి కంప్లైంట్లు ఇస్తారు. డ్యామేజ్ అయినాక చేసేదే ఉన్నది. సో దాన్ని టైం ఉంటే చేయగలుగుతారు, లేకుంటే చేయలేరు అన్నమాట. అట్లనే రేస్ కంటిన్యూ చేయాలి. టీమ్స్ ఎందుకు అసలు దీన్ని ఇంత ఎక్కువ సీక్రెట్ గా ఉంచుతాయంటే, సో డిఫ్యూజర్స్ డిజైన్ అనేది చిన్న చిన్న చేంజెస్ కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట రేస్ లా. అందుకే మనకు కార్ యొక్క ఏ పార్ట్ డిజైన్ అయినా సరే, ఏదైనా సరే, ఏ చిన్న చేంజ్ అయినా సరే అస్సలు బయటికి వెళ్ళనివ్వరు. సో అంత స్ట్రిక్ట్ గా ఉంటది. ఎందుకు అలా బయటికి రానివ్వరంటే, సో మన కాంపిటీటర్ రేసర్స్ ఉంటారు కదా, వాళ్ళు మన డిజైన్ ని చూసి వాళ్ళు కాపీ కొడితే మనకే కదా ప్రాబ్లం వచ్చేది. అందుకే. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, F1 హిస్టరీలో కొన్ని టీమ్స్ కొన్ని సీజన్స్ లో డిఫ్యూజర్ లో చేసిన కొన్ని చేంజెస్ వల్ల సడన్ గా గెలిచిన టీమ్స్ చాలా ఉన్నాయి. అందుకే కొన్నిసార్లు ఇంజన్ కన్నా డిఫ్యూజర్ చాలా పెద్ద రోల్ ప్లే చేయొచ్చు స్పీడ్ విషయంలో. సో సింపుల్ గా చెప్పాలంటే ఫ్రంట్ వింగ్ ఎయిర్ ని కంట్రోల్ చేస్తుంది, రేర్ వింగ్ కార్ ని స్టేబుల్ గా ఉంచుతుంది. మనకు డిఫ్యూజర్ వచ్చేసరికి
కార్ ని గ్రౌండ్ కి అతుక్కునేలాగా చేస్తుంది, అంటే డౌన్ ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. మనకు అది కనిపించని పార్ట్ అయినా సరే రేస్ లో చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో గైస్, మీ అందరికీ డిఫ్యూజర్ గురించి అర్థమైందనే అనుకుంటున్నా. F1 లో స్పీడ్ కి రియల్ కారణం ఇంజన్ మాత్రం కాదు, ఇంజన్ తో పాటు ఎయిర్ ని కంట్రోల్ చేయడం కూడా. అదే మ్యాజిక్. ఎయిర్ ని ఎలా యూజ్ చేస్తారో అదే రియల్ మ్యాజిక్. రేపు మనం డిఆర్ఎస్ గురించి మొత్తం తెలుసుకుందాం. డిఆర్ఎస్ అనేది ఓవర్టేక్ బటనా లేకుంటే స్పీడ్ హ్యాకా అన్నది రేపటి వీడియోలో చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.